హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 23వ భాగం. అమృత కలశం గురించి రాక్షసుడైన శకటాసురుడు, మాయల ఫకీరు ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతవరకు ఇద్దామనుకున్నాను. ఇందు గురించి నువ్వంతగా అడగటంతో నాలో అనుమానం బయలుదేరింది. ఈ పాత్ర ఏదో మహత్తరమైందనుకుంటున్నా. ఇది నా వద్ద ఉండవలసిందే. పొరపాటునైనా దీన్ని నీకివ్వను అని ఖచ్చితంగా చెప్పాడు శకటాసురుడు. అయితే నిన్ను గెలిచి అయినా ఆ పాత్రను స్వాధీనం చేసుకుంటాను, ఫకీరు కఠినంగా అన్నాడు. నీ తాత దిగి వచ్చినా ఈ పాత్రను తీసుకోలేవు. నిన్ను ఓడించి చేజిక్కించుకున్నానా ముచ్చటగా 3 దినాలు కుళ్ళబెట్టి నేను నా చెల్లెలు హాయిగా నిన్ను ఆరగించుతాం అని చెప్పాడు శకటాసురుడు. ఫకీరు చేతిలో ఉన్న మంత్రపు ఎముకను కలశం వైపు ఆడించాడు. కలశము శకటాసురుడి నుంచి వేరు కాలేదు. శకటాసురుడు పెద్ద పెట్టున నవ్వుతూ శకటి అని అరిచాడు. రెప్పపాటు కాలంలో శకటి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ పాత్రను భద్రంగా ఉంచు అని కొండంత ఆకారంలో అతని పక్కన నిలబడిన శకటి మీదకు విసిరేశాడు శకటాసురుడు. శకటి అమృత కలశాన్ని అందుకొని వేగంగా నడిచి వెళుతున్నది. ఫకీరు శకటిని వెంటాడబోయాడు. అతని మార్గానికి అడ్డుగా నిలిచాడు శకటాసురుడు. ఇద్దరిలో ఆవేశాలు తీవ్ర రూపం దాల్చాయి. ఇద్దరి మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఫకీరు తన మాయాజాలంతో యుద్ధానికి అవసరమైన సామాగ్రిని సృష్టించుకొని పోరాడుతున్నాడు. శకటాసురుడు తన శక్తిని వృధా కాకుండా పెద్ద పెద్ద చెట్లను వేళ్లతో సహా పెళ్లగించి ఫకీరు మీదకు విసురుతున్నాడు. ఆవేశాలు పెరుగుతున్నాయి. పట్టుదల ప్రళయ తాండవం చేస్తున్నది ఇద్దరి చేత. ఎవరికి వారు శక్తిని పెంచుకొని పోరాడుతున్నారు, కానీ వెనక్కి తగ్గటం లేదు. పోరాటం ఆపటం లేదు. ఫకీరు మాయాజాలం ముందు శకటాసురుడు తల వంచే పరిస్థితి ఏర్పడింది. తను ఓడిపోతే రాక్షస జాతికే అవమానం. ఏమైనా ఫకీరుకి తగిన శాస్తి చేసి తీరాలనుకున్నాడు. పోరాడుతూనే ఆలోచిస్తున్నాడు. ఫకీరు వింత సర్పాలని సృష్టించి శకటాసురుని మీదకు విసిరేశాడు. ఆ సర్పాలు క్రింద పాకటం లేదు, ఎగిరెగిరి శకటాసురుని కొడుతున్నాయి. శకటాసురుని శక్తి చాలలేదు. ఏదో ఎత్తికి పై ఎత్తు. చక్కని పథకం శకటాసురుని మెదడులో. తనకు పరకాయ ప్రవేశం తెలుసును. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతున్నాడు. ఫకీరు విడిచిపెట్టకుండా శకటాసురుణ్ణి వెంటబడుతున్నాడు. శకటాసురుడు తెలివిగా దారి తప్పించాడు. ఉన్నట్టుండి పొదల చాటున తప్పుకున్నాడు. ఎటుపోయాడో ఫకీరు పసికట్టలేకపోయాడు. ఆ ప్రదేశంలోనే తిరుగుతూ అణువణువు గాలిస్తున్నాడు. తప్పించుకున్న శకటాసురుడు ఫకీర్ని విడవలేదు. ఎలాగైనా అతన్ని బంధించి కుళ్ళపెట్టి తను తన చెల్లెలు ఆరగించాలనే అభిప్రాయంలో ఉన్నాడు. వేగంగా నడిచి గుహ వైపు వెళుతున్నాడు. అతని కాలికి ఎవరో చంపి పారేసిన పొడుగాటి త్రాచుపాము తగిలింది. దాన్ని అందుకొని గుహకు వెళ్ళాడు. శకటి, ఆ మాయల ఫకీర్ని వశపరుచుకునేటందుకు పరకాయ ప్రవేశం జరుపుతాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు నా కట్టెను భద్రంగా కాపాడుతూ ఉండు అన్నాడు శకటాసురుడు. శకటి సరేనంది. తక్షణము తన ప్రాణాన్ని సర్ప శరీరంలోకి పంపాడు శకటాసురుడు. శకటి ఆనందంతో సర్పాన్ని చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది. ఆ ఫకీర్ గాడి మదం అణిచి పట్టుకురా, ఇద్దరం తినేద్దాం అని పలికింది శకటి. సర్పము చెరచెరా పాకి వెళుతున్నది. రాక్షస శకటాసురుణ్ణి వెతుకుతూ ఫకీరు అప్పటికే గుహ ప్రాంగణాల్లోకి అడుగుపెట్టాడు. సర్ప శరీరంలో ఉన్న శకటాసురుడు మాయల ఫకీర్ను చేరుకున్నాడు. ఫకీరు మంత్రపు ఎముకను గట్టిగా పట్టి చూస్తున్న సమయంలో పొదపక్కకు తప్పుకున్న సర్పం కనపడింది. మంత్రపు ఎముకతో నుదుటిన చిన్నగా తట్టుకున్నాడు. అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాడు. అంతలో సర్పం తెలివిగా వచ్చి ఫకీరు కాళ్ళను చుట్టుకుంది. దాంతో ఎటూ కదలలేకపోతున్నాడు ఫకీరు. అతనికి ఆశ్చర్యం కలిగింది. ఆ సర్పం అంత బలవంతమైనదా అని అనిపించింది. మంత్రదండంతో 2 తలలు కలిగిన శిఖండి సర్పాన్ని సృష్టించాడు. ఆ సర్పము ఫకీరు కాళ్ళను చుట్టుకున్న సర్పాన్ని గట్టిగా లాగుతున్నది. సర్పము ఫకీరు కాళ్ళను వదిలింది.
కానీ శిఖండి సర్పంతో తీవ్రంగా పోరాడుతున్నది. ఫకీరు సర్పాన్ని పూర్తిగా అనుమానించాడు. ఆ సర్పము సామాన్యమైనది కాదనిపించింది. 2 అడుగులు అవతలికి వేసి మంత్రదండాన్ని అటు ఇటు కదిలిస్తూ గట్టిగా గరుత్మియా అని అరిచాడు. ఫకీరు అరిచిన కొద్ది ఘడియలకే గరుత్మియ పక్షి ఎగురుతూ వచ్చి ఫకీరు ముందు ఆగింది. గరుత్మియ పక్షి కంటపడగానే తప్పించుకు పారిపోవాలని సర్పశరీరంలో చొరబడిన శకటాసురుడు 2 తలల శిఖండి సర్పాన్ని విడిపించుకునేటందుకు ప్రయత్నిస్తున్నాడు. 2 తలల శిఖండి పాము శకటాసురుణ్ణి విడవలేదు. ఫకీరు నవ్వి శిఖండితో పోరాడుతున్న సర్పాన్ని గుహకు చేర్చమని గరుత్మీయుని ఆజ్ఞాపించాడు. గరుత్మీయుడు పెనుగులాడుతున్న 2 సర్పాలను కాళ్ళతో గట్టిగా పట్టి ఆకాశ మార్గానికి ఎగిరిపోయాడు. మాయల ఫకీరు పెద్ద పెట్టున వికటాట్టహాసం చేశాడు విజయగర్వంతో. ఆకాశ మార్గాన వెళ్లే గరుత్మీయుని వేళలో ఇరుక్కొని ఉన్న 2 తలల శిఖండి సర్పం ఫకీరుచే సృష్టించబడింది కావున అది మాయమైంది. ఫకీరు విజయగర్వంతో మరొకసారి పెద్ద పెట్టున వికటాట్టహాసం చేశాడు. ఇప్పుడు అతనికి కావలసింది అమృత కలశం. అది శకటాసుర నివాసంలో ఉంది, చేపట్టాలి. గుహను వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. గుహలో తన అన్న శరీరాన్ని భద్రంగా చూసుకుంటున్న శకటి అతను ఎంతకీ రాలేదన్న అనుమానంతో గుహ బయటకు వచ్చి చూపు ఆనినంత వరకు పరకాయించి చూసింది. శకటాసురుని ఆచూకీ లేదు. కాగా ఫకీరు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గుహ వైపుకే వస్తున్నాడు. శకటి శరీరము జల్లుమంది. తన అన్న శకటాసురుడే ఓడించలేని అతన్ని తను చేయగలిగిందేమీ లేదు. అతను గుహకు వస్తే తన అన్న శరీరాన్ని చూస్తాడు. అన్న ఆజ్ఞ మీద భద్రంగా దాచి ఉంచిన పాత్రని చూస్తాడు. అన్న శవాన్ని కాల్చేసి పాత్రను తీసుకువెళ్ళినా తాను ఏమీ చేయలేదు. ఫకీర్ని తెలివిగా అక్కడి నుంచి పంపించేయాలి. రెప్పకాలం పాటు యోచించింది. కిలకిలా నవ్వింది. తానొక చక్కని చుక్కగా మారింది. ఫకీరును తెలివిగా దారి తప్పించి అక్కడి నుంచి పంపించేయటమే ఆమె పని. అతనికి ఎదురు నడుస్తున్నది. ఆమెను చూడటంతో ఫకీరు తాను చేయవలసిన పని మర్చిపోయాడు. నిటార్న నిలబడి తన వైపే ఓరగా చూస్తున్న సుందరిని ఎగాదిగా చూస్తున్నాడు. ఫకీరు మరో 2 అడుగులు వేసి ఆమెను పట్టుకోబోయాడు. అతనికి చిక్కకుండా ఆమె పరిగెత్తుతోంది. తాను చేస్తున్న ప్రయత్నాన్ని మర్చి ఆమె వెంట పరిగెత్తుతున్నాడు ఫకీరు. గుహకు చాలా దూరం పరిగెత్తింది. ఫకీరు ఆమెను అనుసరించాడు. ఆమె ఆగింది. అతను ఆగాడు. ఎందుకు నా వెంట పడతావు? అడిగింది సుందరిగా శకటి. అందుకొని ఆనందించి అనుభవించడానికి గర్వంతో అన్నాడు గడ్డాన్ని సవరించుకుంటూ. ఆ గడ్డము నువ్వు. నీ వాలకం చూస్తే ఏ ఆడదానికైనా పురుషుడంటే రోత కలిగిస్తుంది. వెటకారంగా మొహం పెట్టి అంది. ఎంతకు నువ్వనేదేమిటి? నేను నీకు దక్కను, దయచేయమంటున్నాను. దక్కించుకునే శక్తి నాకున్నది. చెప్పినట్లు విని లొంగిపోమంటున్నాను. అది నాకిష్టం లేదు. నన్ను నువ్వు లొంగదీసుకోలేవు. ఎదురుగా వచ్చి అందంతో మురిపించి కాదని నిరాకరిస్తే విడిచి వెళ్ళేటంత అవివేకిని కాదు. నీకు ఇష్టమున్నా లేకపోయినా వశం చేసుకుంటాను అన్నాడు ఆకలిగా చూస్తూ. అది నీ వల్ల కాదు అంది సుందరిగా మారిన శకటి. ఫకీరుకు కోపం వచ్చింది. ఆమె చేతిని పట్టుకొని తన వైపుకు గుంజుకున్నాడు. సుందరి కదల్లేదు. ఆమెకున్న బలము అతని అంచనాకు అందలేదు. కొంత గట్టిగానే ప్రయత్నించాలని విసురుగా ఆమె భుజాలను పట్టి కౌగలించుకోపోయాడు. సుందరి ఫకీర్ గుండెల మీద మొహం మీద గట్టిగా మోదింది. కళ్ళు తిరిగాయి ఫకీర్కి. ఆవేశంతో పాటు కోరిక వికృత రూపం దాల్చింది. మంత్రపు ఎముక పట్టిన చెయ్యి పైకెత్తి మనసులో ఏదో అనుకుంటున్నాడు. అదే సమయంలో ఏదో మెరుస్తున్న ఖడ్గము అతని చేతిలోని మంత్రపు ఎముకను కొట్టింది. ఫకీరు ఆశ్చర్యపడ్డాడు. తల తిప్పి చూశాడు. అతడితో పాటు సుందరి చూసింది. మెరుస్తున్న ఖడ్గం పట్టిన ఆ యువకుడు అత్యంత ఆకర్షణీయంగా హుందాగా కనిపిస్తున్నాడు. వీరాది వీరుడని అతడి ఆకారము, నిలబడిన తీరు, కత్తిపట్టిన విధానము తెలియజెబుతున్నాయి. అతని పక్కనే నిలబడి ఉంది ఒక మర్కటం.
ఆ ఇద్దరిని చూసి పెద్ద పెట్టున నవ్వాడు ఫకీరు. ఎవరు నువ్వు? అడిగాడు ఫకీరు. నీ మొగ్గుడ్రా, మర్కటం మాట్లాడింది. ఆ, మర్కటం మాట్లాడటమా? ఆశ్చర్యపడింది. రెప్ప వాల్చకుండా ఆ యువకుణ్ణి చూస్తున్నది సుందరిగా సగటి. ఫకీరు ఏ విధమైన నిర్ణయమూ చేసుకోలేకపోతున్నాడు. చూస్తూ ఉన్నాడు. ఏమిటలా చూస్తున్నావు? అడిగాడు యువకుడు. ఎవరు నువ్వు? అడిగాడు ఫకీరు. నన్ను ప్రసన్నపాల్ అంటారు. ఇంకా వివరాలు అడగకుండానే చెబుతున్నాను. ఆపదలో ఉన్నవారిని, నీ వంటి దుష్ట మృగాల నుంచి తప్పించుకోలేని అసహాయుల్ని కాపాడటం నా వృత్తి. లోకంలోని కుళ్ళిని కూకటి వేళతో పెగిల్చివేయటం నా పని. వెన్ను విరిచి అన్నాడు. ఇప్పుడు నువ్వు నా బారి నుంచి ఆ సుందరిని రక్షించగలవా? అడిగాడు ఫకీరు. అదే నేను చెప్పేది. మా శక్తి నీకు తెలిస్తే నువ్వు సుందరి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని మరీ వెళతావు అని మర్కటేశ్వరుడు అన్నాడు. ఫకీరులో కోపోద్రేకం పెరిగింది. పెద్ద పెట్టున నవ్వుతూ మంత్రపు ఎముకతో ముళ్ళ ఖడ్గం సృష్టించుకొని ప్రసన్నపాల్ మీదకు ఉరికాడు. ఇరువురు పోరాటం ప్రారంభించారు. క్రమేపీ తీవ్ర రూపం దాల్చింది. ఫకీరు ప్రసన్నపాలుల పోరాటాన్ని తిలకిస్తున్నారు సుందరి మర్కటేశ్వరులు. ప్రసన్నపాల్ ముందు ఫకీరు శక్తియుక్తులు పనిచేయలేదు. మాయచేత ప్రసన్నపాల్ని బంధించాలనుకున్నాడు. అతడి వశం కాలేదు. అక్కడే మరికొంతసేపు ఉంటే ప్రసన్నపాలు తనను జయించి తీరుతాడు అనిపించింది. తప్పించుకొని శక్తి కొలది 10 బారలు పరిగెత్తి అడవిలో ఏదో మలుపు తిరిగి అంతర్ధానమైనాడు ఫకీరు. ఫకీరు చెరపెట్టబోగా రక్షించబడిన స్త్రీని స్వేచ్ఛగా వెళ్ళమన్నాడు ప్రసన్నపాల్. ఆమె కదల్లేదు. ప్రసన్నపాల్ మీద చెప్పలేని అభిమానం కలుగుతుంది. అతన్ని విడిచి వెళ్ళలేక అక్కడనే కదలకుండా నిలబడి కళ్ళప్పగించి చూస్తున్నది సుందరిగా సకటి. ప్రసన్నపాల్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఆమెను రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఆ ఇద్దరిని వింతగా మార్చి మార్చి చూస్తున్నాడు మర్కటేశ్వరుడు. ఏమిటి అనుబంధం అనుకున్నాడు లోలోన మర్కటేశ్వరుడు. అడవి కిన్నెర పూలవనం వద్ద పాముగా కొలనులో పడి ఉన్న ధనుంజయునితో మాట్లాడుతున్న సందర్భంలో పల్చని వస్త్రంతో మాయమైన మంత్రి కుమారుడు సంజయుడు కన్ను తెరిచేసరికి ఒక విచిత్ర భవనంలో పడి ఉన్నాడు. అతను అక్కడికి ఎలాగ వచ్చింది, ఎవరు తీసుకువచ్చింది బోధపడలేదు. అసలు ఆ భవనం ఎవరిది? ఎందుకు తనల్ని అక్కడికి తీసుకువచ్చినట్లు? పరిస్థితి బోధపడక దృష్టిని నలుమూలలకు పంపి పరిశీలనగా చూస్తూ నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. అతని ఎదుట నిలచి ఉన్న వ్యక్తిని పరిశీలనగా చూస్తున్నాడు. ఎవరు నువ్వు? అడిగాడు సంజయుడు. నీకు సహాయకారిని. నన్ను సునందుడు అంటారు. నేను గంధర్వరాజుని అని సమాధానమిచ్చాడు సునందుడు. సంజయుడు చేయెత్తి నమస్కరించాడు. నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన కారణం దయతో తెలిపితే సంతోషిస్తాను అన్నాడు. నీతో పాటు రక్తాన్ని పంచుకొని పుట్టిన సోదరుడు పాములాగా విచిత్ర కొలనులో బంధించబడి ఉన్నాడు. నువ్వు నమ్మి ప్రాణం ఇచ్చిన స్నేహితుడు కంఠం వరకు శిలారూపంలో కష్టాలను అనుభవిస్తున్నాడు. సునందుడు అనగా సంజయుడు అవునంటూ తలూపాడు. ఆ ఇద్దరిని కష్టాల నుంచి విముక్తులను చేయాలనే నేను తీసుకువచ్చాను అన్నాడు. నన్ను ఇక్కడికి తీసుకురావడం దేనికి? సంజయుడు సందేహాన్ని కనబరిచాడు. నీకు వాటిల్లిన సమస్త కష్టాలు మాయమయ్యి నువ్వు సుఖపడాలంటే నేను చెప్పినట్లు చేయాలి అన్నాడు సునందుడు. స్నేహితుడు, తోడబుట్టిన సోదరుడు మాత్రమే కాదు, నేను ప్రేమించి ఆరాధించే కుసుమ కోమలగాత్ర రాకుమారి కాత్యాయిని కూడా ఎప్పుడో నాకు దూరమైంది. ఎక్కడో ఏ కామాంధుడి చెరలోనో అవస్థలు పడుతూ ఉండాలి. మీ దివ్య దృష్టితో ఆమె ఎక్కడ ఉందో కూడా చూసి చెప్పండి. మీరు ఈ సహాయం చేస్తే మీకు నా వలన కావలసిన ప్రత్యుపకారం తప్పక జరిపి తీరుతాను అన్నాడు సంజయుడు. ఒకవేళ ఆమె అలవి కాని చోట ఉంటే? సునందుడు పక్కగా చూసి అన్నాడు. ఎక్కడ ఉన్నదో మీరు చెప్పగలిగితే ఎలా విడిపించాలన్నది నేను ఆలోచించుకుంటాను. ఊపిరి బిగపెట్టి గట్టిగా అన్నాడు సంజయుడు. నీకు అంతటి ధైర్యము, అంతటి సాహసము, ఆ రెంటి మీద నమ్మకం ఉంటేరా చూపిస్తాను అన్నాడు. పదండి
అన్నాడు సంజయుడు. ఎక్కడికో వెళ్ళనక్కర్లా, ఇక్కడే చూపిస్తాను గర్వంతో అని తన అరచేతిని కళ్ళ ముందు పెట్టి చూడమని చెప్పాడు. సంజయుడు రెప్ప వాల్చకుండా చూస్తున్నాడు. సునందుని అరచేతిలో సూర్యభగవాన్ విగ్రహం ముందు కూర్చొని తదేకంగా ఆరాధిస్తున్న కాత్యాయిని కనిపించింది. ఆ నిర్ణీత ప్రదేశం ఎక్కడో, ఎవరు ఆమెను ఆ విధంగా మార్చారో అర్థం కాక నొసలు చిట్లించి చూస్తూ, గంధర్వరాజా, కాత్యాయిని ఎక్కడుంది అని ప్రశ్నించాడు. నా చెరలోనే. ఆమె మీద మక్కువ ఎక్కువైంది. చెక్కు చెదరకుండా చెంతను చేర్చాను. నువ్వు నన్ను గెలిచి కాత్యాయినిని చెర విడిపించడం అనేది జరగని పని. ఆమెను నాకు దక్కించావా, నీ సోదరుణ్ణి, నీ స్నేహితుణ్ణి చిటికల మీద రక్షించగలుగుతాను అన్నాడు సునందుడు. సునందుడు చెప్పిన మాటలను బట్టి సునందుడు అంటే తన ప్రియురాలు కాత్యాయిని ఇష్టపడటం లేదని, ఆమెను తన స్వాధీనం చేసుకునేటందుకే సంజయుడి చేత చెప్పించేటందుకు అక్కడికి బంధించి తెచ్చాడని గ్రహించాడు. కొద్దిసేపు ఆలోచించి ఎత్తుకు పై ఎత్తుగా, మీరు నన్ను చేయమనేదేమిటి అని అడిగాడు. నిన్ను కాత్యాయిని వద్దకి పంపిస్తాను. నీవు కాత్యాయినితో మాట్లాడటం నాకు తప్ప ఇతరులకు తెలియకూడదు. ఆమెతో నాకు వశమవుమని చెప్పి ఒప్పించాలి. ఆ విధంగా నువ్వు చేసి ఆమె అంగీకరిస్తే ఇచ్చిన మాట ప్రకారం నీ మిత్రుణ్ణి, నీ సోదరుణ్ణి రక్షించుతాను అని చెప్పాడు. సంజయుడు రెప్పపాటు కాలం యోచించి సరే అన్నాడు. నిన్ను ఈ రూపంలో పంపకూడదు. రెండో కంటి వాళ్ళు పసిగట్టకుండా పావురంగా మార్చి పంపుతాను. నువ్వు ఆమెను చేరగానే దారులు మూసుకుపోతాయి. నీ యథారూపు నీకు వస్తుంది. సుందరాంగి కాత్యాయినితో మాట్లాడి ఆమెను ఒప్పించు. ఆమె ఒప్పుకున్న మరుక్షణము నీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాను అన్నాడు సునందుడు. సరే అన్నాడు సంజయుడు. కానీ ఒక్క షరతు. కాత్యాయిని నాకు లొంగి నాలోని కోరిక తీరిన తర్వాతనే నిన్ను ఇక్కడి నుంచి విడిచిపెడతాను అని చెప్పాడు. సంజయుడు ఇబ్బందిగా చూశాడు. కానీ పరిస్థితులను బట్టి ఒప్పుకోక తప్పలేదు. అంగీకరించాడు. ఆ వెంటనే తన శక్తితో సంజయుణ్ణి పావురంగా మార్చి అక్కడికి పంపాడు. పావురంగా మారిన సంజయుడు సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తున్న కాత్యాయిని ఉన్న మందిరంలోకి ప్రవేశించాడు. సునందుడు చెప్పినట్లు తలుపులు మూసుకున్నాయి. పూజను తదేకంగా చేస్తున్న కాత్యాయినిని చూశాడు. సంజయునికి ఆనందం కలిగింది. ఆమె వెనక ఉన్న పీఠం మీద వాలి దిక్కులు చూస్తూ ఉండగా సంజయుడు యథారూపాన్ని పొందాడు. కాత్యాయిని అన్నాడు. ఆ పిలుపు పరిచయమైనదే. చాలా కాలంగా విన్న పిలుపు అది. ఆమె తల తిప్పి చూసింది. ఆమె వెనకనే నిలబడి ఉన్న సంజయుని చూసింది. ఆమె పెదాల మీద చిరునవ్వు చిందింది. కళ్ళ నుండి ఆనందం తొంగి చూసింది. కానీ పన్ను విప్పి పలకరించలేదు. అందుకు కారణం దీక్ష. సూర్యభగవానుడికి కర్పూర నీరాజనం ఇచ్చిన తర్వాత గాని ఎవరితోనూ మాట్లాడకూడదని సునందుని భార్య సుహాసిని ఆజ్ఞ. ఆమె ఆజ్ఞకు బద్ధురాలై ఉండటంతో మాట్లాడలేదు. ఆమె తనను గుర్తించలేదేమోనన్న అనుమానం బయలుదేరింది సంజయునికి. తను సంజయునని ఆమెను నమ్మమని వేడుకున్నాడు. అయినప్పటికీ కాత్యాయిని పలకలేదు. దృష్టిని అతని నుంచి సూర్యభగవానుడి విగ్రహం వైపుకు మళ్లించింది. సంజయుడు నిరుత్సాహపడ్డాడు. ఏదో కలవరము అతని గుండెల్ని పిండుతున్నట్లనిపించింది. ఏటూ తోచక కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. కాత్యాయిని సంజయుల సంభాషణ వినపడదు గాని ఆ ఇద్దరూ మాత్రం తన అరచేతిలో కనిపిస్తూనే ఉన్నారు. సునందుడు రెప్పపాటు కాలమైనా వృధా కాకుండా తన అరచేతిలో ఆ ఇద్దరిని చూస్తున్నాడు. కాత్యాయిని కర్పూర నీరాజనం ఇవ్వటం జరిగింది. ఆ వెంటనే సూర్యభగవానుని విగ్రహం ముందు సాష్టాంగ దండ ప్రమాణం చేసింది. లేచి తీర్థ ప్రసాదాలున్న పళ్ళెం పట్టుకుని సంజయుని వైపు నడుస్తున్నది. కాత్యాయిని అన్నాడు సంజయుడు. ముందు తీర్థ ప్రసాదాలు తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం అన్నది కాత్యాయిని. అదే సునందుడు మారు రూపంలో తనను భ్రమింపచేసేటందుకు వచ్చి ఉంటే తీర్థ ప్రసాదాలు స్వీకరించడని సుహాసిని చెప్పింది.
సంజయుడు చేయి చాచాడు. ఆమె ఇచ్చిన తీర్థప్రసాదాలు స్వీకరించాడు. కాత్యాయని ముఖము ఎప్పటికన్నా వికసించింది. పొంగి పొర్లే ఆనందంతో, కళ్ళ నిండా ఆనందంతో నీరు తిరిగింది. పళ్ళెం అక్కడ పెట్టింది. సంజయ అంది. కాత్యాయని అన్నాడు సంజయుడు. ఇద్దరూ గట్టిగా తన్మయత్వంతో గాఢాలింగనం చేసుకున్నారు. సంజయ, నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు? ఇక్కడికి ఎలాగ రాగలిగావు అని అడిగింది. సంజయుడు తను అక్కడికి చేరిన విధానము, సునందుడు తనను అక్కడికి పంపిన కారణము విశదపరిచాడు. ఆ తర్వాత అటు ఇటు చూసి, నువ్వు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నట్లు? సునందుడే చేయిస్తున్నాడా? సందిగ్ధంగా అడిగాడు. సునందుడు తనను బలాత్కరించి తీసుకువచ్చింది మొదలు అతని భార్య సుహాసిని అనుగ్రహంతో సూర్యభగవానుణ్ణి వ్రతం సాగించేంతవరకు కూడా చెప్పింది. తన వ్రతంలోని నియమాలు విశదపరిచింది. నిన్ను చూడగానే పలకరించని కారణము నాకు నువ్వని నమ్మకం కలగకపోవటం వలనే. వ్రతంలో 2-3 సార్లు సునందుడు నీ రూపాన వచ్చి నన్ను వేధించాడు. ఈ సంగతి సుహాసినికి చెప్పగా తీర్థప్రసాదాలు ఇవ్వమంది. తన భర్త సునందుడే అయితే తీర్థప్రసాదాలు స్వీకరించడని అన్నది. అందుకే ముందు నీకు తీర్థప్రసాదాలు ఇచ్చాను. నువ్వు స్వీకరించిన మరుక్షణం నువ్వు నా సంజయుడు అని తెలుసుకున్నాను అని చెప్పింది. ఆ ఇద్దరూ తృప్తిగా సంభాషించుకుంటున్న సమయంలో తన తండ్రి చక్రధర్రు వగైరాల యోగక్షేమాలు అడిగింది. సంజయుడు చెప్పలేక కంటతడి పెట్టాడు. ఆ ఇద్దరూ విడిన మరుక్షణం నుంచి జరిగింది తెలియపరిచాడు. కాత్యాయిని తాము పడుతున్న ఇక్కట్లకి నిట్టూర్పు విడిచింది. ఇప్పుడు నువ్వు చిన్న అంతర్నాటకం ఆడాలి. సునందుని కోరిక అంగీకరించినట్లు ఆనవాలుగా నీ ఉంగరం తీసి నాకివ్వు. అది సునందుడికి చూపించి, ఆపదలో ఉన్న వజ్రకంఠుణ్ణి, నా సోదరుడు ధనుంజయుణ్ణి బంధ విముక్తులు చేయాలి. ఆ తర్వాత నువ్వు ఆ దుష్టుని కోరిక తీరే వరకు నన్ను సకల మర్యాదలతో ఇక్కడే ఉంచుతాడట. ఇద్దరం ఇక్కడ ఉంటూనే మహాసాధ్వి సుహాసిని అండదండలతో సునందుణ్ణి మదమణిచి సురక్షితంగా భూలోకానికి పోదాం అన్నాడు. నేనిచ్చిన అంగుళీయకం సునందునికిస్తావా అని అడిగింది. ఇచ్చి తీరాలి సంజయుడు అన్నాడు. కాత్యాయిని ఆలోచన చేసింది. ఏదో నిర్ణయానికి వచ్చి ఎడంచేతి మధ్యవేలికి ఉన్న ఉంగరాన్ని తీసి సంజయుని చేతిలో పెట్టి అంగీకరించినట్లు తలపంచింది. కాత్యాయిని ఇచ్చిన ఉంగరము అక్కడున్న బల్ల మీద పెట్టి తను కూర్చున్నాడు. అలా ఎందుకు చేస్తున్నావు అని అడిగింది. చూస్తే నీకు తెలుస్తుందిగా, అంతా సునందుడి మాయ అన్నాడు సంజయుడు. ఆ ఇద్దరినీ అరచేతిలో చూస్తున్న సునందుడు అక్కడ కాత్యాయిని బల్ల మీద కూర్చున్న సంజయుణ్ణి తిరిగి పావురంగా మార్చాడు. అది చూసి కాత్యాయిని త్రుళ్ళిపడింది. అంతలో పావురం ఎగిరి కాత్యాయిని చుట్టూ తిరిగి ఆమె పెదాల మీద ముక్కుతో సున్నితంగా రాసింది. ఆ వెంటనే బల్ల మీద పెట్టిన ఉంగరము ముక్కున కరుచుకుంది. దారులు తెరుచుకున్నాయి. పావురం విసురుగా అక్కడి నుంచి ఎగిరి వెళ్ళింది. సునందుడు ఆనందంతో పీఠం మీద కూర్చొని సంజయుని కోసం నిరీక్షిస్తున్నాడు. అదే సమయంలో పావురం వచ్చి సునందుడి ముందు ఆగింది. పావురం ముక్కున కరిచి ఉన్న అంగుళీయకం చూస్తూ సహబాష్ అంటూ చిన్నగా నవ్వి సంజయుడిని పావురం నుంచి యథారూపానికి మార్చాడు. ఉంగరము సునందుడి చేతిలో పెట్టి నమస్కరించాడు. ఇప్పటి నుంచి కాత్యాయిని నా వశం అయిపోయే వరకు నువ్వు ప్రత్యేక అతిథివి. అనంతరము ప్రాణమిత్రుడిగా తరం తీరే వరకు సహాయాన్ని పొందుతూ ఉంటావు. సంజయుని భుజం మీద చెయ్యి ఉంచి గర్వంతో అన్నాడు సునందుడు. సంజయుడు చిరునవ్వుతో తల ఊపాడు. సునంద, నేనిచ్చిన మాట నెరవేర్చాను. ఆనవాలు తెచ్చాను. మరి నువ్విచ్చిన మాట అడిగాడు. ఇప్పుడే నెరవేరుస్తాను అని గర్వం వెలిబుచ్చుతూ సన్నగా నవ్వాడు. వెంటనే తన అనుచరుణ్ణి పిలిచి తన అరచేతిలో కంఠం వరకు శిలగా ఉన్న వజ్రకంఠుణ్ణి, కొలనులో పాముగా బంధించబడి ఉన్న దయామయుడు అనే ధనుంజయుణ్ణి చూపించాడు. అనుచరులకు ఏదో పుష్పం ఇచ్చి, ఈ పుష్పాన్ని భద్రంగా తీసుకువెళ్ళి ఆ ఇద్దరిని తాకించు. వెంటనే వాళ్ళ రూపాలు వాళ్లకు ప్రాప్తిస్తాయి అని చెప్పాడు సునందుడు. సునంద, నేనైతే వెళ్ళేటందుకు వీలు పడదా? ఆ ఇద్దరూ యథారూపాలు పొందటము చూడాలన్న వేదన నీకుంటే చూపిస్తాను.
అరచేతిలో సంజయ్ను మాటకు అడ్డు తగులుతూ అని తను సృష్టించిన అనుచరుణ్ణి పంపేశాడు సునందుడు. సంజయుడు ఆశ్చర్యంతో సునందుని అరచేతిలోకి చూస్తున్నాడు. అమృత కలశం 23వ భాగం సమాప్తం. రేపు 24వ భాగం కథ విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.